హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు శశికాశి వంటిల్లు. ఈరోజు వీడియో వచ్చేసి చికెన్ డ్రై రోస్ట్ అండి. ఎప్పుడు చేసేలా కాకుండా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఎవరైనా సరే వావ్ అనాల్సిందే, అంత టేస్టీగా ఉంటుంది. ఇంకా పిల్లలైతే ఇలానే చేయమని అడుగుతూ ఉంటారు. మరి ప్రాసెస్లోకి వెళ్ళే ముందు వీడియోకి ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. దీనికోసం ఒక అరకిలో చికెన్ తీసుకుని శుభ్రంగా క్లీన్ చేసుకుని ఒక 10 నిమిషాలు ఉప్పు నీటిలో ఉంచుకోవాలి. ఒక 10 నిమిషాలు కానీ ఒక 20 నిమిషాలు కానీ ఉంచుకోవచ్చు. అలా ఉంచితే కనుక మొక్క సాఫ్ట్గా తయారవుతుందన్నమాట. ఇప్పుడు దీనిలోకి ఒక అర టీ స్పూన్ వరకు సాల్ట్, ఒక టీ స్పూన్ వరకు కారం, కొద్దిగా పసుపు, అలాగే ఒక టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుని ఒకసారి బాగా చికెన్కి ఉప్పు కారం అంతా బాగా పట్టించేయాలి. ఇలా పట్టించడం వల్ల మన ఉప్పు కారం బాగా పట్టి మొక్క అనేది సప్పగా లేకుండా ఉంటుందన్నమాట. ఒక 10 నిమిషాలు పక్కన పెట్టిన తర్వాత స్టవ్ పైన ఒక మూకుడు పెట్టుకుని ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. అలాగే ఒక అరకప్పు వరకు ఉల్లిపాయ ముక్కలు వేసుకుని సన్నగా కట్ చేసుకోవాలి. ఇవి లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. మంచి కలర్ రావాలన్నమాట. మనం చికెన్ కర్రీకి వేస్తాం, కొంచెం వేగిన తర్వాత వేసేసుకుంటాం కదా మామూలుగా మగ్గిన తర్వాత. అలా కాకుండా చూడండి, ఈ విధంగా వేగిపోవాలి. ఇలా వేగితేనే దీనికి బాగుంటుందన్నమాట. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు దీనిలో మ్యారినేట్ చేసిన చికెన్ వేసేసుకుందాము. చికెన్ వేసుకుని ఒక 2-3 నిమిషాలు బాగా వేయించుకోవాలి, ఆయిల్లో వేయించుకోవాలి. కొంచెం బాగా వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు కూడా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి మంటని మీడియంలోకి మార్చుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత తీసి కలుపుకుంటూ ఉండాలి. ఇది ఈ కర్రీ చేయడానికి దగ్గరే ఉండాలి, పెట్టేసి వెళ్తే మాడిపోతూ ఉంటుంది. కలుపుకుంటూ ఉండాలన్నమాట. చికెన్ నుంచి వాటర్ వస్తుంది, వాటర్తో ఎగిరిపోయిన తర్వాత దీనిలోకి ఇప్పుడు కొద్దిగా ఎక్కువ అక్కర్లొద్దు, ఒక 2-3 స్పూన్ల వరకు వాటర్ వేసుకోవాలి. ఇలా వాటర్ వేసి ఉడికించడం వల్ల ఆ ముక్క పచ్చి లేకుండా సాఫ్ట్గా ఉంటుందన్నమాట. ఇంకొక 2 నిమిషాలు అవి వాటర్ ఇంకి వరకు ఒకసారి మూత పెట్టుకుందాము. ఒక 2 నిమిషాల తర్వాత మూత తీసేసుకుని ఇంక మూత పెట్టకుండా కలుపుకుంటూ ఉండాలి. దగ్గరే ఉండాలి. మంటను కొంచెం తగ్గించుకుని సిమ్లోకి పెట్టుకుని చూడండి, ముక్క ఉడికిపోయిందని మనం చెక్ చేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ల వరకు కారం, అలాగే ఇంకొక అర టీ స్పూన్ వరకు ఉప్పు, ఒక టేబుల్ స్పూన్ వరకు ఇంట్లో తయారు చేసుకున్న గరం మసాలా. దీనిలోనే అన్నీ వచ్చేస్తాయి, ధనియాలు, జీలకర్ర, చెక్క మొత్తం అన్నీ ఉంటాయన్నమాట. మీరు దీని ప్లేస్లో చికెన్ మసాలా అయినా వేసుకోవచ్చు, లేదా గరం మసాలా అయినా కొన్నదైనా వేసుకోవచ్చు. గరం మసాలా కావాలంటే కనుక ఈ హోమ్మేడ్ గరం మసాలా మన ఛానల్లో ఉంది, చెక్ చేయండి. ఇప్పుడు మొత్తం వేగిపోయిన తర్వాత ఒక 4 పచ్చిమిరపకాయలు చీల్చి వేసుకోవాలి. లాస్ట్లో కొత్తిమీర కానీ కరివేపాకు కానీ వేసుకోవచ్చు. రెండిట్లో ఏదో ఒకటే వేసుకుంటే, కరివేపాకు వేసుకుంటే కనుక ఫ్లేవర్ చాలా బాగుంటుంది. నా దగ్గర కరివేపాకు లేదు కాబట్టి కొత్తిమీర వేస్తున్నాను. మీరు కరివేపాకు ఉంటే వేసుకుని ట్రై చేయండి, చాలా బాగుంటుంది కరివేపాకు ఫ్లేవర్ తోటి. అంతేనండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.